సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రఘునాయక్ రుడావత్ ఆయన నేను ఈరోజు డాడీ సమాజ అభివృద్ధికి డాడీ సమాజ సంస్కృతి కాపాడడానికి డాడీ లంబాడి హక్కుల సాధన సమితి అన్ని జిల్లాల్లో పర్యటన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్ర కార్యవర్గం మరియు నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులతో చర్చించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రామచందర్ నాయక్, రాష్ట్ర ముఖ్య సలహాదారుడు జేపీ నాయక్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు జగన్ రావు నాయక్ గారు, మరియు ఉపాధ్యక్షులు అర్జున్ నాయక్ గారు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరం సింగ్ గారు, మరియు ప్రధాన కార్యదర్శి ఆదిలాబాద్ మన షేరాబాద్ విజయ్ కుమార్ గారు, మరి మిగతా మిత్రులందరూ కూడా రావడం జరిగింది. మరి నేను ఈరోజు గోండ్ సమాజము ఆదివాసీలు షెడ్యూల్ తెగల నుండి లంబాడీలను తొలగించాలి, వాళ్ళు అభివృద్ధి చెందిండ్రు అన్న విషయాన్ని వాళ్ళు పదే పదే తెలుపుతూ స్వయం బాబురావు గారు ఆదివాసీల నాయకుడు, వీళ్ళందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు. అసలు వీళ్ళకు తెలియని విషయం, ఒకటి ముఖ్య విషయం చెప్తాను. లంబాడీలలో చాలా మటుకు చాలా వరకు లంబాడీ, గోర్ లంబాడే కాకుండా చాలా తెగలున్నాయి. గోర్ లంబాడి, ఢాడీ లంబాడి, ఢాలియా లంబాడి, సనార్ లంబాడి, రంగారియా లంబాడి, సింగారియా లంబాడి, మథురా లంబాడి, ఇన్ని తెగలు కూడా ఉన్నవి. వీళ్ళు ఈ రోజు వరకు కూడా అభివృద్ధి చెందలేదు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఈ కులాలు ఏవి కూడా ఈరోజు అభివృద్ధి చెందలేదు, మరియు చైతన్యవంతులు కాలేదు. మరి లంబాడీ జాతిలో ఎక్కడో 5 నుంచి 10% ఉండే లంబాడీలను చూసుకొని మొత్తం లంబాడీ జాతే అభివృద్ధి చెందిందని చెప్పడము సమంజసం కాదు. వాస్తవాలు గ్రహించి, వాస్తవాలను తెలుసుకొని, వాస్తవాలు లంబాడీల చరిత్ర ఏముందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని వారికి నేను తెలియజేస్తున్నాను. మరి ఢాడీ లంబాడీ హక్కుల సాధన సమితి అన్నది నిర్మాణం చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఇదే. ఢాడీ సమాజం అన్నది కూడా ఉన్నది లంబాడీల్లో. ఈ ఇతర సమాజానికి, ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలన్నదే ఈ సమాజం యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. మరియు మా సంస్కృతిని, మా ఆచారాలను, మరి మా వ్యవహారశాలిని ఈ ప్రభుత్వానికి కానీ, ఇతర సమాజానికి కానీ, సభ్య సమాజానికి తెలియజేయడానికే ఈ డిఎల్హెచ్ఎస్ నిర్మాణం చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, లంబాడీలు అభివృద్ధి చెందిండ్రు, షెడ్యూళ్ళ తెగళ్ళకి వెళ్ళి తీసేయాలని ఏదైతే ఆదివాసీలు తెలుపుతున్నారో అది వాస్తవం కాదు. ఎందుకంటే లంబాడీలలో కూడా చాలా తెగలు ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లు 13 నుంచి 15 తెగలు ఉన్నాయి. అవి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్లు ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. కనుక ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి. ఇంకో విషయం, ముఖ్య విషయం చెప్తున్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే జీవో నంబర్ 3 అన్నది, దాని కూడా జీవో నంబర్ 3 ఏదైతే ఉందో దాని మీద ఆదివాసీలు కలిసి వచ్చి పోరాడితే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్లో 50% అన్నది ఇచ్చేసి, రిజర్వేషన్ కాకుండా ఇతర సమాజానికి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవ్వాలన్నది జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక దయచేసి నేను ఢాడీ లంబాడీ హక్కుల సాధన సమితి నుంచి ఆదివాసీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదివాసులారా, బ్రదర్స్, తమ్ముళ్ళు, నేను చెప్పేది ఒకటే. లంబాడీ అనే సమాజంలో ఇతర తెగలు కూడా ఉన్నవి. అవి ఢాడీ, ఢాలియా, సనార్ అనే తెగలు ఉన్నాయి. అవి ఈ రోజు వరకు కూడా అభివృద్ధి చెందలేదు.
రాజకీయంగా ఏ పార్లమెంట్ సభ్యుడు కానీ ఎమ్మెల్యే కానీ లాస్ట్కు ఒక వార్డు సభ్యుని స్థాయి కూడా లేని స్థితిలో ఉన్నారు. ఉద్యోగపరంగా విద్యాపరంగా కూడా చాలా వెనుకబడి ఉన్నారు. మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో తెలుసుకొని ఈ లంబాడీల మీద మీరు ఏదైతే తీసేయాలని చెప్తున్నారో దాని మీద నిర్ణయించండి. కానీ ఏమీ తెలుసుకోకుండా మాట్లాడడం సమంజసం కాదు. మరియు నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాను, ఈ 6% ఉన్న రిజర్వేషన్ను 12% పెంచాలి. మరియు ఉన్న బ్యాక్లాగ్ వేకెన్సీస్ మొత్తం కూడా ఎస్టీకి సంబంధించినవి ఫిలప్ చేయాలి. మరియు ముఖ్యంగా ఢాడీ లంబాడీలు ఢాడీ సమాజమే కాకుండా అట్టడుగు వర్గాలు ఉండే సమాజాన్ని కూడా చేతనిచ్చి వారి అభివృద్ధికి పాటుపడాలని నేను డిమాండ్ చేస్తున్నాను.